భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమితో పాటు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వివిధ ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 1.60 కోట్ల రూపాయలతో భక్తుల కోసం ముక్కోటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 31 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా జనవరి 9 వరకు పగటిపూట పగల్పత్తు సేవలు నిర్వహించనున్నారు. ఇక జనవరి 10 నుంచి 20 వరకు రాత్రి వేళల్లో రాపత్తు సేవలు చేయనున్నారు. అయితే ఈ నెల 31 జనవరి 21 నుంచి 23 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. భద్రాచలం దేవస్థానంలో మాత్రమే ప్రత్యేకంగా జరిగే విశ్వరూప సేవ జనవరి 26న నిర్వహించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షలో వెల్లడించారు. ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 31 నుంచి జనవరి 10వ తేదీ వరకు బేడా మండపంలో స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేయనున్నారు. ఆలయం, పర్ణశాల, గోదావరి ఘాట్ల వద్ద పెయింట్ పనులు, గోపురం, నిత్య కళ్యాణ మండపం, వైకుంఠ ద్వారం, గోశాలలకు పంచరంగులు, చలువ పందిళ్ల నిర్మాణం, భద్రాచలంలో 3 వైపులా స్వాగత ద్వారాలు, పూల డెకరేషన్ తదితర పనులు ఇందులో ఉన్నాయి. వీటిలో పంచరంగుల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఇతర పనులు ప్రారంభోత్సవం కావాల్సి ఉంది. తెప్పోత్సవం రోజున స్వామివారు గోదావరిలో విహరించే హంసవాహన అలంకరణ పనులు, ట్రయల్ రన్లను పూర్తి చేయాల్సి ఉంది. మనం ఘనంగా రాబోయే రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. మనందరికీ తెలుసు, మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ భక్తులు చాలా ఘనంగా ముక్కోటి ఏకాదశి అంటే చాలా నమ్మకంతో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి మనకు కూడా దేవాలయంలో 2 మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి శ్రీరామనవమి, రెండోది ముక్కోటి ఏకాదశి. అయితే ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి మనం 2 రోజులు జరుపుకుంటే, ముక్కోటి ఏకాదశి అధ్యయన ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా 21 రోజులు జరుపుకుంటాం ముక్కోటి ఏకాదశిని. అందులో భాగంగా ముఖ్యంగా డిసెంబర్ 31 నుంచి మనకు రేపు ప్రారంభమవుతుంది. 31 నుంచి జనవరి 20 వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇందులో మేజర్ గా 9వ తారీఖు జరుపుకునే తెప్పోత్సవము, వైకుంఠ ద్వార దర్శనం 10వ తారీఖు జనవరి రోజు జరుపుకునేటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. మేమందరం ముందుగానే భక్తులందరికీ కూడా వివరాలన్నీ తెలియజేసి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని కోవాలని, వారి ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాము. మనకి ఈ ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లకు మనం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం దీనికి సంబంధించినటువంటి